రాష్ట్రంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 44.4 డిగ్రీలు, వనపర్తి, ఖమ్మంలో 44.3 డిగ్రీలు, జగిత్యాల 44.1 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలో 44 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదైంది. టెంపరేచర్ మరో డిగ్రీ దాటితే ఈ జిల్లాలో వాతావరణ శాఖ లెక్క ప్రకారం రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదం ఉంది. అలాగే జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జనగాం, జోగులాంబ, గద్వాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న టెంపరేచర్లతో జనం అల్లాడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లపై రాకపోకలు తగ్గాయి. మల్కాజ్గిరి, గాజుల రామారం, జూబ్లీహిల్స్, బేగంపేట్, ఉప్పల్, సంతోష్ నగర్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఫలక్నమా, సికింద్రాబాద్లో 41 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఎండలు, వడగాడుపులతో రాష్ట్రంలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత అనే మహిళ 3 రోజుల క్రితం వడదెబ్బతో చనిపోగా, ఇదే జిల్లా బైంసా పట్టణంలోని కోర్బగల్లికి చెందిన హమాలి చిన్నపూశెట్టి మొక్కజొన్న తూకం వేయడానికి వెళ్లి ఎండదెబ్బ తగిలి శనివారం మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తోగరాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన కోటమ్మ వడదెబ్బతో మృతి చెందింది. ఈ నెల 4న ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో రమావత్ అఖిల్ అనే బాలుడు వడదెబ్బతో మరణించాడు. అంతకుముందు జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్కు చెందిన కోలకాని అక్షయ్ వడదెబ్బతో చనిపోయాడు. అక్షయ్ కోడిమ్యాల మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుపుల నుంచి ఉపశమనం పొందేందుకు అధికంగా నీరు, చల్లని పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో వచ్చే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.